కూటమి ప్రభుత్వానికి మీరు ఎన్ని మార్కులు ఇస్తారండి? ఒక్క మార్క్ కూడా ఎందుకనండి? ఎందుకనేమంటే వాళ్ళు చెప్పిన పథకాలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైంలో అవలంబించారో అన్ని కాపీ కొట్టి అదంతా మీరు దానికన్నా డబుల్ చేస్తామని చెప్పి ప్రజలు నమ్మించి వచ్చారు. కానీ అందులో కనీసం మినిమం వాళ్ళు చేసిన దాంట్లో ఏదైతే పథకాలు ఇచ్చారో వాటిలో ఒక అమ్మఒడి ఒకటి తప్ప మిగిలింది పెన్షన్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిందే కంటిన్యూ చేశారు తప్ప వాళ్ళు కొత్తగా చేసినట్టే. సో అందుకని నేను ఒక మార్కే ఇస్తున్నాను. ఒకటే మంచి ప్రభుత్వం వాళ్ళు 100కు 100 వేసుకునే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు కదా, దాని గురించి అంటారు. ఎందుకంటే వాళ్ళు పరిపాలన చేస్తున్నారు కాబట్టి ఏ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ మాదే మంచి గవర్నమెంట్ అని చెప్తారు. కానీ చెప్పాల్సింది ప్రజలు, అంతిమంగా చెప్పాల్సింది ప్రజలు ఏం చేస్తున్నారు అనేది. ఎక్కడైనా 40% 30% వాళ్ళే ఉంటారు కాబట్టి చెప్పుకుంటారు. మిగిలిన 70% గురించి ఆలోచించండి. వాళ్ళు ఆలోచిస్తే వాళ్ళే. సామాన్య ప్రజానికం ఏమనుకుంటున్నారు? కూటమి ప్రభుత్వానికి ఎన్ని మార్కులు వేద్దామని అనుకుంటున్నారు? ఇదే ఒకటేనండి చెప్పదలుచుకుంది. కూటమి ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసి వచ్చారు. ఏదైతే బెనిఫిట్స్ ఇస్తా ఉన్నారో ఆ బెనిఫిట్స్ అనేది మాకు అందట్లేదు. సో అంతిమంగా మేము పూర్తిగా నష్టపోతున్నాం. ఫ్యామిలీస్ సఫర్ అవుతున్నాం. చిన్న కుటుంబాలు నష్టపోయినాయి. వాళ్ళతో కూడా చిన్న కుటుంబాలు బాగా సఫర్ అవుతున్నాయి. ఏదైతే లాస్ట్ ఇయర్ టర్మ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇచ్చారో ఆర్థిక స్వావలంబన వచ్చింది. బయట కొనుగోలు శక్తి పెరిగింది మార్కెట్లో. ఆ కొనుగోలు శక్తి వల్ల జిఎస్టీ పెరిగింది, ఇంకొక రకమైన వేరే రకమైన ఆదాయం పెరిగింది. ప్రభుత్వం ఎంత కొంత చేయడం వల్ల కుటుంబాలు కూడా బాగుపడినాయి. ఈరోజు అధికారం అది లేదు, స్వావలంబన అనేది లేదు. కోటీశ్వరులు చేస్తా అన్నారు కదా ఎలక్షన్ ముందు, ఇప్పుడు వరకు ఎంతమంది కోటీశ్వరులు అయ్యారు? ఒక్కరు కూడా అవ్వలేదండి, ఒక్కరు కూడా అవ్వలే. పైన ఇంకా మనకున్నటువంటి భూములు కానీ లేదా ఇంకోటి కానీ ఈ అమరావతి ప్రాజెక్టు వల్ల సిఆర్డీఏ రోడ్లని, సీడ్ యాక్సెస్ రోడ్లని, ఇంకోటని ఏదో రకంగా వెళ్ళిపోతుంది తప్ప ఉన్నది నష్టపోతున్నాం. మనం కొత్తగా బయట మనకు రూపాయి ఇచ్చే పరిస్థితి కూడా కనపడతాం. పేదల సన్నిధిలో అని చంద్రబాబు గారు పేదవాళ్ళ దగ్గరికే వెళ్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అయితే అప్పుడు బయటికే రాడు అని అంటున్నారు కదా. పేదల సన్నిధి అంటే పేదల దగ్గరికి వెళ్ళి చూస్తేనే వాళ్ళ కష్టాలు వాళ్ళ బాధలు తెలిసేది. ఎక్కడలాగా ఎందుకు నిన్న మోందా తుఫాన్ వచ్చింది. ఎంతమంది సన్నకారు రైతులకి నష్టపరిహారం ఇచ్చారో చెప్పమనండి. ఎంతమంది ఎన్ని స్కూళ్ళు ఎన్ని ఆస్తులు నష్టపడి ఎన్ని తుఫాన్లో వచ్చిన నష్టాల వల్ల రైతులు ఇవాళ కూడా మా నష్టపరిహారం రాలేదు, ఇన్పుట్ సబ్సిడీ అందలేదు, ఇన్సూరెన్స్ అందలేదని ఇవాళ కూడా బాధపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళబట్టే కదా కంగారు కాయలే స్వీట్గా మాట్లాడుతున్నారు. కాదు చంద్రబాబు గారు కంగారు పడమాకండి, ఆదుకుంటాం, రైతులు ఎటువంటి ఆందోళన వద్దు అని అంటున్నారు. మరి అన్నారు ఈ పార్టీగా మీకు డేటా తీసుకోవాలి కదా, రైతుల దగ్గర నుంచి డేటా తీసుకొని వెళ్ళి వాళ్ళకు ఒక భరోసా అంటూ ఇస్తే, ఒక మెసేజో లేదా ఇంకోటో పెడితే రైతులు ఆగలుగుతారు. లేదంటే వాళ్ళు పలానా మనకు నమ్మకం వచ్చింది ఇది గవర్నమెంట్ చేసిద్దని అపోహలో ఉంటారు. మీరు ఏమి చేయకుండా ఎందుకు పేపర్లో చూపిస్తుంటే టీవీలో చెప్తుంటే వాళ్ళకేమో కంగారు అయిపోతుంది పక్క. ఎందుకంటే రేపు మళ్ళీ సీజన్ దాటిపోతుంది. రైతు అనేవాడికి ఏంటంటే ప్రతి నిమిషం ఇంపార్టెంట్. ప్రతి నిమిషం ఆ టైంకి అది చేయకపోతే, ఆ ఇత్తు లేకపోతే ఆ వాటరో లేదా అది పడకపోతే ఆ రైతు అనేది బతకలిగే పరిస్థితి ఉండదు. సాయం చేయమంటే ఎందుకని ఆలోచన చేస్తున్నారు మన కూటమి వాళ్ళు? దాని గురించి ఏమనుకుంటున్నారు? సాయం చేయడం అంటే ఈ రోజున్న ఆర్థిక పరిస్థితి సరిగా లేదు. ఆర్థిక పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళు ఈ రకంగా చేస్తున్నారు. ఆర్థిక పరిస్థితి సరిగా మనం చేసుకోవాలంటే ఎక్కడికక్కడ దోపిడీ అయిపోయింది. ఈ దోపిడీ సిస్టంలో మానవుడు మామూలుగా ఉన్న చిన్న కుటుంబాలు కానీ, మా ఆంధ్రప్రదేశ్లో ఉన్న కుటుంబాలు కానీ ఎలా సర్వైవ్ అవ్వగలుగుతాయి?